ధ్రువ సార్, నేనే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. తను మీ వైఫే కదా? కాదు, తను పేరు వసుంధర. మీరు రండి మేడం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేడం. తీసుకోండి సార్. మీరు తీసుకోండి మేడం. మా సార్ ఫొటోస్ తీసి పెట్టమన్నారు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇది మా క్లోజ్ రిలేటివ్ రిసార్ట్. ఇక్కడికి పంపించే ముందు అమ్మ చెప్పింది గుర్తుందా? వెల్కమ్ టు అవర్ రిసార్ట్ సార్. రండి మేడం. వసుంధర, నేను కీస్ తీసుకొస్తానుండు. సార్, రూమ్ కీస్. ఓకే సార్. హే, ఆ అమ్మాయి చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి కలుద్దాం. వెళ్దాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు తెలుగువారా? అవును. మీరు తెలుగువారా? అవునండి, మాది పాడేరు. అవునా? మాది ఆ పక్కనే ఉన్న అరకు. థ్యాంక్ యూ. నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. అక్కడే మా అత్తగారి ఇల్లు కూడా. వెరీ గుడ్. మేము ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తున్నాం. ఇలా అన్ని ఊర్లు తిరిగి అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ అని గమనిస్తుంటాం. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్ మేడం. హాయ్ మేడం. మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకొచ్చా మా ప్రాజెక్ట్ కోసం. అయ్యో, నాకదంతా ఏమీ తెలియదు. ఈ పట్నం స్టైలు, ఫ్యాషన్ వీటి గురించి నాకంత అవగాహన లేదు. పట్నం స్టైల్ వెరీ కామన్ అయిపోయింది, కానీ పల్లెటూరు అందం ఎప్పుడు కంటికి బాగుంటుంది. ప్లీజ్ మేడం, 2 ఫోటోలు. మనూరు అమ్మాయి కోసం, నా కోసం. మీ హస్బెండా? సార్, మీ వైఫ్ చాలా బాగుంది. మీరు లక్కీ ఫెలో. తనని 2 ఫోటోలు తీసుకొచ్చా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇట్రండి. అసలు దాని అందమేంటి, దాని ఫొటోస్ తీసుకోవడం ఏంటి? నాన్ సెన్స్. పల్లెటూరు ముద్దది. ప్రతిసారి అందంగా ఉండడం అంటే మేకప్లు వేసి హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడం కాదు. ఇంకో పోజ్. ఒక్కోసారి మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు, స్వచ్ఛమైన మనసుంటే కూడా అందంగా కనిపిస్తారు. ఇంకా తనలో నీకు స్వచ్ఛమైన మనసు కనిపిస్తోందా?
ఫ్రెండ్స్తో ఒక సెల్ఫీ. రండి రండి. థ్యాంక్ యూ. ఇంక నేను వెళ్తాను. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్ మేడం. బాయ్ మేడం. బాయ్ మేడం. బాయ్ మేడం. వెళ్దామా? నైని, నీ రూమ్ కీస్. పద మన రూమ్కి వెళ్దాం. నీతో నేను ఎలా గడపాలనుకున్నానో ఎగ్జాక్ట్లీ ఈ రూమ్ అలానే ఉంది. ఈ నైట్ నాకు కలిసొచ్చేలా ఉంది. ఈరోజు ఎలా తప్పించుకుంటావు వసుంధరా? ఇంట్లో ఉంటే అత్తకి చెప్తా, అరుస్తా అని బెదిరించేదానివి. ఇప్పుడేం చేస్తావు? నిన్నటి వరకు కనీసం బయటకొస్తే నందితమ్మ చూస్తుందేమోనన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎంత గట్టిగా అయినా గొడవ చేయగలను. మీరే ఆలోచించుకోండి. ఈ రిసార్ట్ కూడా మీకు కావలసిన వాళ్ళదన్నారు. ఆయనకి తెలిస్తే మీ పరువేమవుతుందో. సూపర్ జోక్ వేశావు. నా పేరు ధ్రువ, వసుంధర కాదు. అందరితో మంచివాణ్ణి అనిపించుకోవాలన్న ఉద్దేశమేమీ నాకు లేదు.